జలాల్పై ఒక మంత్రంలా పనిచేస్తున్న జోదా బేగం ప్రభావం మెల్లమెల్లగా తగ్గిపోతుందని మాత్రమే. జోదా బేగంని జలాల్కి దూరం చేయడానికి బెనజీర్ కంటే మంచి ఎత్తు ప్రస్తుతం మరొకటి ఉండబోదు. ఇప్పుడు బెనజీర్ కారణంగానే జలాల్ జోదా బేగంని ఆ ఉత్సవం నుంచే దూరం చేసేశారు. ఇక ఆ బెనజీర్ కారణంగానే జోదా బేగం జలాల్కి శాశ్వతంగా దూరమైపోతుంది. అది మీ ఉద్దేశం. ఎందుకంటే వ్యక్తిగతంగా చూస్తే నాకటు జోదా బేగం వల్ల ప్రమాదం లేదు, ఇటు బెనజీర్ వల్ల ఉండదు. ఎందుకంటే నాకు గల స్థానం సదా పదిలమైంది. అయితే ఒకటి, నాకు జలాల్ విషయంలో ఆనందంగా ఉంది. ఇప్పుడు తనకి ఇంకో ఆట బొమ్మ దొరికింది, అదే నా ఆనందం. ఇక నేను విశ్రాంతి తీసుకునే సమయం ఏంది, మీరిక వెళ్ళొచ్చు. రుకయ్యా బేగం మీ స్థానం శాశ్వతంగా పదిలమైపోయిందన్న నమ్మకం కుదిరినట్లయితే సరే, కానీ అతి త్వరలోనే బెనజీర్ జోదా స్థానాన్ని సొంతం చేసుకుంటుంది. ఆ బెనజీర్ అందానికి అంతటి శక్తి ఉంది. విశ్రాంతి తీసుకుంటున్న వేళలోనే మీరు కొంచెం ఈ సంగతి కూడా ఆలోచించండి. ఖుదా హాఫిజ్. షెహన్షాకి జయము జయము. జోదా బేగం తమని కలవాలనొచ్చారు. పంపించండి ఆవిడ్ని. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారా? మేము మిమ్మల్ని చూడదలుచుకోలేదు. అయినా మీరు మమ్మల్ని చూడాలని ఈ విధంగా ఇక్కడికి రావటం. ఇది తమరికి తిరిగి ఇవ్వాలని వచ్చాను. దీన్ని నన్ను ఉత్సవానికి వేసుకోమనిచ్చారు. అయితే ఉత్సవానికి అసలు మీరు నన్ను ఆహ్వానించకపోయినప్పుడు దీంతో ఇక నాకు ఎలాంటి పని లేదు. జోదా బేగం, మేము మీ దగ్గరికే బయలుదేరాం. మీరు ఉత్సవంలో దీన్ని ధరించాలని మా అభిలాష. ఇది తిరిగిచ్చేయాలన్న మీ ఆలోచన చాలా బాగుంది. సుభాన్ అల్లా, చాలా అందంగా కనిపిస్తున్నారు మీరు. ఇదంతా మీ దయ వల్లే షెహన్షా. ఇంతటి సాటిలేని దుస్తులు తమరే నాకు కానుకగా ప్రసాదించారు. అయితే మీకు నచ్చిందా? చాలా. అది మా అదృష్టం. నిజానికి మా భవన సేవలో ఒక సాటిలేని నిపుణుడున్నాడు. అతనికి చెప్పే మీకోసం ఇలాంటి సాటిలేని విశిష్ట బేగం దుస్తులు తయారు చేయించాం. అంతా తమరి దయ షెహన్షా. ఈ దాసి ఉద్దేశంలో ప్రస్తుతానికి నేను వెళ్ళిపోతే మంచిది. ఇప్పుడు ఇక్కడ బేగం సాహిబా ఉన్నారు కదా. మీరేం వెళ్ళక్కర్లేదు. ఆవిడ గారు వచ్చిన పని అయిపోయింది. మేము మీకు ఇంకో కానుక ఇవ్వాలనుకుంటున్నాం. నచ్చిందా? చాలా. ఎంతో అందమైన బాజుబందు ఇది. అయితే చూడండి, మా ఉద్దేశంలో ఇది బాజు కంటే మరో చోట మరింత అందంగా ఉంటుంది. ఇప్పుడు నిజంగానే చాలా అందంగా ఉంది. ఇంకా ఏదైనా చెప్పాలా జోదా బేగం? ఇంకేమైనా కావాలా మీకు? బహుశా ఆవిడ మీకు అందరికంటే ఎక్కువ ఇష్టమైన బేగంలా ఉంది. దయచేసి మన్నించండి హుజూర్. ఈ దాసి అలానే ఉండకూడదు. కానీ వాస్తవం ఏంటంటే ఆవిడ మీద నుంచి మీ దృష్టి మరల్చుకోలేకపోయారు. ఇలా ఇంతవరకు జరగలేదు. ఈ దాసి ఎదుట ఉండగా ఎవరైనా వేరొకరిని చూడటం జరగలేదు.
ఒకటి అర్థం కాలేదు. నాకు ముఖ్యత్వం ఇచ్చి అందరి ముందు సభలో వారి పక్కన కూర్చోబెట్టుకున్నారు. నాకు సాటి లేని కానుకలు కూడా ఇచ్చారు. అది ఎవరికీ అభ్యంతరం అనిపించలేదు, ఒక్క జోదా బేగంకి తప్ప. ఆశ్చర్యమేముంది, ఆవిడ బాద్షా గారి బేగం కదా. ఇలాంటిది నా విషయంలో మళ్ళీ కూడా జరిగింది. బాద్షా గారి దృష్టి నా మీద కాకుండా ఆ జోదా బేగం మీదే ఉంది. అందుకే నేను ఇలా బాధపడుతున్నాను. బేగం అయితే కావచ్చు, కానీ నేనుండగా ఏ మగాడి దృష్టి ఎన్నడూ ఇంకొకరిపై పడలేదు. అంటే మీరు జోదా బేగం గురించి తప్పుగా అనుకుంటున్నారా? లేదు, నాలోనే లోపం ఉంది. నేను ఒక మగవాణ్ణి వశపరుచుకోలేకపోవడం ఇదే మొదటిసారి. ఈ బెనజీర్ ఎవరినైనా ఓరగా చూస్తే చాలు మగాళ్ళందరికీ తల తిరిగిపోయేది. కానీ ఇవాళ వేరొకరి దృష్టిలో పిచ్చిదైపోయింది. భలే మనిషివారు, ఎంతో లోతైన చూపులు. ఆ చూపుల ముందు ఎవరైనా తల వంచక తప్పదు. మీరు కానీ మరీ పిచ్చిలో పడిపోయినట్టుందే. అంటే ఆ బాద్షాతో మీరు గాని ప్రేమలో పడిపోలేదు కదా? బహుశా అది ప్రేమ కాదేమో, అలా అనిపించడం లేదు నాకు. కానీ ఉత్సవంలో నేను అందరి ముందు బాద్షాకి చేరువుగా కూర్చున్నప్పుడు, వారు నన్ను విశిష్టమైనది అన్నప్పుడు అది విశిష్ట అనుభవాన్ని కలిగిస్తుంది కదా. చాలా దూరం వెళ్ళిపోతున్నారు మీరు. ఒక దాసి నుంచి ఒక బేగంగా మారాలంటే అందుకు ప్రమాదకరమైన దారిలో వెళ్ళవలసి ఉంటుంది. అది కూడా బాద్షా అయిన ఆ జలాలుద్దీన్ మహమ్మద్ కి బేగం కావడం. ఇది షెహన్షా గారి ఆదేశం. జోదా బేగం మిమ్మల్ని వారిక్కడి నుంచి వెళ్లిపోమని ఆదేశించారు. ఈ ఉత్సవంలో మీ అవసరం ఎంత మాత్రం లేదని షెహన్షా గారి ఉద్దేశం. అంతటి గొప్పతనం ఏముంది మీలో? మీరేదో అందగత్తి అనుకున్నారా? మీరు లేఖ రాయగానే మేము పరుగున వచ్చేస్తాం అనుకున్నారా? లేదు జోదా బేగం, ఈ దాసి ఉద్దేశంలో ప్రస్తుతానికి నేను వెళ్ళిపోతే మంచిది. ఇప్పుడు ఇక్కడ బేగం సాహిబా ఉన్నారు కదా. అక్కర్లేదు, ఆవిడ గారు వచ్చిన పని అయిపోయింది. జోదా, ఇది చలికాలం. అక్కడ గదిలోనే అంత చల్లగా ఉంటే నువ్వు ఇలా గది బయట ఏం చేస్తున్నట్టు? ఇందా, ఇది వేసుకోలేదంటే ఆరోగ్యం పాడవుతుంది. నాకేం అక్కర్లేదు. నా గుండెల్లో మంటలు మంటలు చెలరేగుతున్నాయి. ఆ షహిన్షా నన్ను అవమానించారన్న ఆక్రోశపు మంటలు. ఒక రాజపుత్రి రాజకుమారికి అంత అవమానమా? వారు నిండు సభ నుంచి నన్ను వెళ్ళిపోమన్నారు. వారితో మాట్లాడాలని నేను వారి గదికి వెళ్ళినప్పుడు దానికి ముందే నన్ను ఎంతో చులకన చేసి మాట్లాడారు. అంత అవమానం జరిగాక నాకేమో కాస్త విషం మింగి చచ్చిపోవాలనుంది. కానీ జోదా, షహన్షా ఎవరి ముందు నిన్ను చులకం చేశారు? అంటే ఇప్పుడే కదా నువ్వు అన్నావు దాని ముందు నన్ను చులకం చేశారు అని. ఎవరి ముందు? అదే రుక్కయ్య బేగంతో పాటు నిండు సభలో వారి చెంత కూర్చోబెట్టుకున్నారే దాని ముందే. కానీ ఆ స్త్రీ వేళప్పుడు షహన్షా గదిలో ఏం చేస్తున్నట్టు? అది నాకేం తెలుసు? ఇలా విచిత్రమైన ప్రశ్నలు అడుగుతావే మోతి. అంటే నాకు షహిన్షా గదిలో ఎప్పుడు ఎవరుంటారో, వారు ఎవరితో రాత్రి గడుపుతారో నాకు తెలుసు అనుకుంటున్నావా? వారు ఆవిడ ముందు ఏ విధంగా మాట్లాడారో తెలుసా? ఛీ! తలుచుకుంటే కూడా సిగ్గుగా ఉంది నాకు. జోదా, ఒకవేళ అదంతా నీ భ్రమ కావచ్చు కదా. భ్రమలో పడ్డానా నేను? అసలు నీతో మాట్లాడమే వృధా మోతి. ఎప్పుడు చూసినా షహిన్షా గారి తరపునే మాట్లాడతావు. వెళ్ళిపో ఇక్కడి నుంచి, నన్ను ఒంటరిగా వదిలే. వెళ్ళు. ఆవిడ షహన్షా గారి భార్య కదూ? అవును గురువు గారు, ఆమెలకు చెందిన రాజవంశంలో జన్మించారు వారు. గగమ
जगदम्बा जगदारिणी जय हो जगदम्बा जगदारिणी जय हो जगदम्बा जगतारिणी। ప్రణామాలు. నేటితో ధన్యురాలైపోయాను. నేను పాడుతుండగా తమరు గొంతు కలపడం నా అదృష్టం. మీరు ఎంతో చక్కగా ఆలపిస్తున్నారు, కానీ ఇంకొంచెం శృతులైలో అభ్యసిస్తే చాలు. మా ఉద్దేశంలో మీరు శాస్త్రోక్తంగా సంగీతం నేర్చుకున్నట్టుంది. అవును, సంగీత విద్వాంసుడు మహాబలి గారి దగ్గర. బ్రహ్మాండం, ఎంతో బాగుంది. అంతటి ఉత్తమ పండితుడి వద్ద నేర్చుకున్న సంగీత జ్ఞానాన్ని సాధన చేయకుండా ఎన్నటికీ విడనాడవద్దు. నేను తప్పక ప్రయత్నిస్తాను. అయితే తమర్ని నేను ఆదర్శంగా అనుకుంటాను. ఇవాళ మీతో కలిసి పాడడం నాకెంతో ఆనందంగా ఉంది. మాకు ఆనందంగానే ఉంది. ఇప్పటికీ మీరు మన సంస్కృతిని చాటి చెప్తూనే ఉన్నారు. మేము ఈరోజు వెళ్ళిపోతున్నాం. వెళ్ళడానికి ముందు అమ్మవారిని దర్శించుకోవాలని ఇలా వచ్చాం. నిజంగా మా అదృష్టం. మీ దర్శనం కూడా జరిగింది. మళ్ళీ మీ సంగీతం వినే అవకాశం నాకు లభిస్తే అది నా అదృష్టంగా భావిస్తాను. మళ్ళీ మీరు ఆగ్రాకి వస్తారని ఆశిస్తున్నాను. ఒక సంగతి తమరికి స్పష్టం చేయదలిచాను ఆమీర్ రాకుమారి. ఇంకొకసారి ఆగ్రాకి వచ్చి మా సంగీతాన్ని ప్రదర్శించాలనే ఆసక్తి మాకు ఎంతమాత్రం లేదు. మేమిక్కడికి రావడానికి కారణం మా రాజుగారు కోరినందువల్లే. లేదంటే మా ఆత్మాభిమానం వల్ల మేము మొఘలాయిల వద్దకు వచ్చి సంగీత కచేరీ చేయడం మాకెంత మాత్రం ఇష్టం లేదు. ఆచార్యదేవా, సంగీతానికి సరిహద్దులంటూ ఉండవు. ఎలాంటి నిర్బంధాలు ఉండకూడదు. ఆమీరైనా, రేవా అయినా, ఆగ్రా అయినా. నేను అమ్మవారిని కోరుకుంటున్నాను, తమరి సంగీత కీర్తి హిందూ దేశమంతటా వ్యాపించాలని. అలాగే తమరి సంగీతం మళ్లీ వినే అదృష్టం మాకు కలుగుతుందని ఆశిస్తున్నాను. మొఘలాయి సామ్రాజ్యానికి ఒక హైందవ స్త్రీ రాణిగా వచ్చినందుకు మేము గర్వించాలో లేక బాధపడాలో బోధపడ్డం లేదు. రానివ్వండి వారిని. ఈ వయ్యారి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా దృష్టిని తన నుంచి మళ్లించలేకపోతున్నాను. ఆదా, మాషా అల్లా, మీ కరవాల నైపుణ్యం చాలా బాగుంది. తమరి కరవాల నైపుణ్యం చూస్తూ క్షణం పాటు నిర్ఘాంతపోయింది ఈ దాసి. నిజానికి మిమ్మల్ని చూసినప్పుడు నిర్ఘాంతపోయింది మేము. కావాలంటే మీరు కూడా ఈ కరవాలని ఒకసారి వాడి చూడొచ్చు. వద్దు, నాకు కేవలం నా కంటి చూపులే చాలు. నిస్సందేహంగా. అయినా మా ఉద్దేశం ఏమిటంటే మీరు ఇది కూడా అభ్యసిస్తే మున్ముందు తలరాత ఏ వీరుడి ముందు నిలబెడుతుందో చెప్పలేం కదా అని. రండి, మేము మీకు కరవాల యుద్ధం నేర్పిస్తాం. కానీ కరవాలం నేర్చుకోవడానికి కావలసిన దుస్తులు నా దగ్గర లేవు. వీరికి జోధా బేగం ధరించే దుస్తులు తీసుకొచ్చివ్వండి. అవి ధరించి ఆవిడ మాతో పాటు కరవాల యుద్ధాన్ని అభ్యసించబోతున్నారు. వెళ్ళండి. ఏమైనా గాని మిత్రమా, ఆ చంద్రముఖి నుంచి చూపులు మళ్లించుకోలేకపోతున్నాను. నాకు కావలసిందల్లా ఒకే ఒక్క అవకాశం. ఒక్క సాయంత్రం తనతో ఒంటరిగా గడిపే అవకాశం దొరికితే చాలు.
ఈ కరవాలను తీసుకోండి. దీన్ని ఈ విధంగా మీ బలాన్నంతా ఉపయోగించి ఇలా 2 చేతులతో పట్టుకోవాలి. కొంచెం వెనక్కి జరగండి. దీన్ని ఇప్పుడు మీ శరీరంలో ఓ భాగంగా భావించాలి. కరవాల యుద్ధం అభ్యసించే వేళలో నేను ధరించే దుస్తులే అవి. తనంతట తానే అవి ధరించేటంత ధైర్యం ఆ దాసికి ఎలా ఉంటుంది? అంటే షహిన్షాయే తనని అవి వేసుకోమని చెప్పుంటారు. ఇక ఇప్పుడు మా మీద దాడి చేయండి. కానీ గుర్తుంచుకోండి, మీ చేతుల కదలికకు అనుగుణంగానే మీ అడుగుల కదలిక కూడా ఉండాలి. బ్రహ్మాండంగా ఉంది. మీకు కరవాల యుద్ధం వచ్చన్నమాట. చిత్తం హుజూర్. అయితే ఇంతవరకు దీన్ని ఉపయోగించే అవసరం రాలేదు. నేను తమరికి ముందే చెప్పానుగా, ఈ దాసి చూపులే దీనికంటే వాడిగా పనిచేస్తాయి. మీరలా అంటం వింటుంటే సంతోషంగా ఉంది. అదంతా నా అదృష్టంగా భావిస్తాను. ఇక సెలవిప్పించండి. నేను మా విడిది గృహంలో తమరి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తమరు నాకు నేర్పించారా లేక వారికి చూపించాలని నేర్పించారా? మీ ఉద్దేశం? నా ఉద్దేశం, ఆవిడ ఉన్నంతసేపు తమరు నన్ను అసలు పట్టించుకోనే లేదు. అదేం లేదు. ఎవరినైనా అర్థం చేసుకోవాలి అనుకుంటే వారి మీద చూపులుంచాల్సిన అవసరం లేదు. మాటలు వింటే చాలు. మీ మాటలు మాకు అర్థమైపోయాయి. జీవితంలో మొదటిసారిగా ఇలాంటి వ్యక్తి నాకు తటస్థపడ్డాడు. అందరూ నా నుంచి దృష్టి మరల్చుకోలేరు, కానీ వీరి దృష్టి నా మీద నిలకడగా ఉండదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఓ సూచన. రామ్ చరణ్ సాబ్ వెళ్లిపోవటానికి ముందు అంతఃపుర కాంతలందరూ వారికి కానుకలివ్వదలిచారు. మొహరిలని మొత్తం నగల్ని వీరికి గౌరవంగా అందజేయండి. మా మనసులో తమరి పట్ల అత్యంత గౌరవం ఉంది షాహిన్షా. దయచేసి క్షమించండి. నేడు మీరు మమ్మల్ని చాలా దిగజారు చేశారు. ఈ నాణెం వల్ల మాకు ఏదైనా కొత్త రాగం వస్తుందా షాహిన్షా? ఇక ఈ నగలు కొత్త తాళం నేర్పిస్తాయా? ఇలా ప్రతిదానికి మీ స్వరాలతో వెలకడుతూ పోతే అది మీ బలహీనత అనుకోవాలి రామ్ చరణ్ సాబ్. కళాకారుడి బలహీనత కేవలం అతని కళే కాగలదు షాహిన్షా. ఇకపోతే అన్ని వస్తువులకి వెండి బంగారాలతో వెలకట్టడం బహుశా తమరి అలవాటైనట్టుంది షాహిన్షా. మీరు మమ్మల్ని చంపించేయవచ్చు, కానీ ఈ కానుకలు మాత్రం మేం మాతో తీసుకువెళ్ళబోము. తమరు అది మాత్రం ఎలా స్వీకరిస్తారు? అది కూడా బంగారంతో చేసిందే. దీన్ని దేనితో చేశారన్నది ముఖ్యం కాదు షాహిన్షా. ముఖ్యమైనది ఏమిటంటే దీనిలో ఇమిడి ఉన్నదే ముఖ్యం. ఇది ఓంకారం. తమరి జోధా బేగం గారు ఒక సంగీతజ్ఞుడికి వారి స్వభావానికి తగినట్లుగా కానుకనిచ్చారు. సంపూర్ణ సంగీతాన్ని ఆవిడ మాకు కానుకగా ఇచ్చారు.